అందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత మీ దగ్గర ఒక మంచి వార్త తీసుకొని వచ్చిన. గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో మహిళలకు సంబంధించిన అంశాలు, దానికి సంబంధించిన అవమానాలు గత నెల రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఏదైతే అసెంబ్లీ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదైతే మహిళా మంత్రుల మీద మాట్లాడిన ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాటలు, ఏదైతే నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు, దీనికి సంబంధించి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు ఖండిస్తున్నటువంటి ఖండనలు, ఇవన్నీ మనం సోషల్ మీడియా వేదికగా చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఈ వార్త ఏంటంటే, సీతక్క అందరూ మహిళలే అక్క అంటే, ఇప్పుడు మహిళా కమిషన్కి సంబంధించిన దాంట్లో నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడినటువంటి మాటలను సుమోటోగా తీసుకున్నటువంటి బీసీ కమిషన్, మరి అదే అసెంబ్లీలో అదే నిండు సభలో ఒక 5-6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, ఒక 2-3 సార్లు మంత్రిగా గెలిచినటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు, ఆమె మీద మాట్లాడినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు కనీసం కూడా మాట్లాడని ఈ సీతక్క గారు ఈరోజు మాట్లాడుతున్న ఒక మాటని మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఒకసారి మీకే వినిపించే ప్రయత్నం చేస్తా, చూద్దాం. ఈరోజు మహిళల పట్ల ఈరోజు ఉచిత బస్సు ప్రయాణంలో మరి దాని గురించి మాట్లాడుతూ కేటీఆర్ గారు మాట్లాడినటువంటి తీరు అత్యంత జుగుప్సాకరంగా, అసహ్యంగా, కూడా మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడినటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏమంటారు సీతక్క? కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి. చాలా అసలు ఇట్లాంటి మాటలు అసలు ఎవ్వరు మాట్లాడలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. మరి ఇదే మా అన్న అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఏందో మీ అందరూ చూసిరుగా, సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో చూసిరుగా. ఇదే సబితా ఇంద్రారెడ్డిని, లేకపోతే ఇదే సునీత లక్ష్మారెడ్డి గారిని మాట్లాడుకొని వాళ్ళని నమ్ముకుంటే నువ్వు ఏమైపోతావు ఏందో అని చెప్పేసి వాళ్ళని ఒక నీచ స్థాయికి దిగజారి మాట్లాడినప్పుడు ఎక్కడ పోయినావు సీతక్క అని చెప్పేసి ఒక జర్నలిస్ట్గా నేను అడుగుతున్నా. నాకు సమాధానం చెప్పు. సరే, ఇంకేముందో కూడా విందాం. ముఖ్యంగా వారి వ్యాఖ్యలు ఎట్లున్నాయంటే, గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తీసుకున్నట్టు. నిన్న మన మహిళల యొక్క స్త్రీనిధి వార్షికోత్సవం సందర్భంగా నేను మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా ఎదగాలి, మహిళల ప్రగతే సమాజ ప్రగతిగా మనం గుర్తిస్తున్నాం కాబట్టి మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి గ్యారంటీ స్కీమ్లలో కూడా ఆర్థిక భారం మహిళల మీద పడకూడదని, వడ్డీ లేని రుణాలు కానీ అది ఏం చెప్తుందామె, మహిళలపై ఆర్థిక భారం పడొద్దు, అదొద్దు ఇదొద్దు ఇది కూడా వద్దు అని చెప్తున్నటువంటి అక్క అసలు మేజర్ ఇచ్చినటువంటి ఒక వాగ్దానాన్ని మాత్రం విస్మరించింది. ఏది? మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ కింద 2,500 రూపాయలు ప్రతి మహిళలకు ఇస్తా అని చెప్పేసి ఇదే 6 గ్యారంటీ స్కీమ్లలో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అసలు విషయాన్ని మరిచి కొసరు కాడికి వచ్చినటువంటి మాట. అసలు ఏది మహిళలకు 2,500 ఏదైతే మహాలక్ష్మి స్కీమ్లో చెప్పినటువంటి ఏది అది లేదు. ఏదో మహిళా సాధికారికత అంటుంది, ఇంత చెప్తుంది కదా. ఈరోజు ఈ తెలంగాణ బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం పెట్టినటువంటి నిధులు ఎంత అవన్నీ మాట్లాడదు. దానికి సంబంధించిన దాంట్లో ఇంకేదో చెప్పబోతుంది అక్క, ఇందాం. ఉచిత బస్సు ప్రయాణం కానీ, 500కే గ్యాస్ సిలిండర్ కానీ, అమ్మ ఆదర్శ పాఠశాలలు కానీ, రిపేర్స్ కానీ, అదే విధంగా మరి ఇతర వ్యాపారాలను కూడా మహిళా సంఘాలకు ఇచ్చి మహిళల యొక్క మహిళలను ఆర్థికంగా స్ట్రెంథెన్ చేయడం కోసం చేస్తున్నటువంటి కృషిని తెలియజేస్తూ, ఈరోజు ఉచిత బస్సు ప్రయాణంగా మహిళలు చాలా గంటలు దూర ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ ప్రయాణం ద్వారా వారిని కొంతమంది అస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. కేవలం ఉచిత బస్సు ప్రయాణం ఉంది కాబట్టి ఇష్టం ఉన్నట్టుగా మరి ప్రయాణాలు చేస్తున్నారు, చెడిపోతున్నారని. రైట్, ఇదే విషయం మీద మాట్లాడుతుంది. చాలా ఉచిత బస్సు ప్రయాణాల్లో ఎన్ని వింతలు జరుగుతున్నాయో, ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో, ఎన్ని అసలు దారుణాలు జరుగుతున్నాయో మనందరూ తెలుసు. మహిళలు కొట్టుకోవడాలు జరుగుతూ ఉంది, వాళ్ళు తిట్టుకోవడాలు జరుగుతూ ఉంది, తోసుకోవడాలు, ఆ తర్వాత బస్సులలో వాళ్ళు చేసినటువంటి చేష్టలు నేను చెప్తే బాగుండదు. ఎందుకంటే యాజ్ ఏ మహిళలు కాబట్టి ఒకసారి మీకు ఆ విజువల్ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. నిజంగా ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలు ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నారు, వాళ్ళకి ఎంతవరకు యూజ్ అవుతుందనే దాని మీద మంత్రి సీతక్క గారి మాటల్లోనే ఒకసారి ఆమె ఏదైతే చెప్తా ఉందో మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనేది ఒక వీడియో ద్వారా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. చూడండి, ఇది మహిళా బస్సుకు సంబంధించిన దాంట్లో మీరు పెట్టింది కథ. ఇగో ఆ చిరునవ్వులు చూడండి, కొట్టుకుంటారు వాళ్ళు. ఇది ఎక్కడో కాదు, ఈ ప్రభుత్వం పెట్టినటువంటి ఫ్రీ బస్సులోనే.
అక్క ఏదో బస్ ఎక్కింది, బస్ ఎక్కింది. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఏం జరుగుతుందో కూడా మీరు కూడా తెలుసుకోవాలి కదా. ఇంకేం అవసరం లేదు, బస్సు అక్కడే కూరగాయలు అమ్మేసుకుంటున్నారు, తప్పేం లేదు. ఎందుకంటే టైం సేవింగ్, మనం దీని గురించి మనం తప్పట్టట్లేదు. చూడండి, అది ఫ్రీ బస్సులోనే కూరగాయలు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. మంచిదే, టైం సేవింగ్, వ్యాపారం కూడా నడుస్తూ ఉంది, మనం దాన్ని కాదనం. కానీ ఎందుకు అనాల్సి వచ్చిందో కేటీఆర్ గారు అనేది దాని మీద కూడా ఒక వివరణ ఇవ్వాల్సిన ప్రయత్నం మేము చేయాల్సిందే, మీకు చేస్తాం మేము ఖచ్చితంగా. సరే, అక్కడే బేరం కూడా అయిపోయింది, మొత్తం ఎక్కడిదక్కడ అమ్మేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ వీడియో ఉంటుంది మీకు, అసలు ఒక పీక్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళే, అక్కడ ఉన్నటువంటి మహిళ కొంతమంది అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అనుకుంటున్నటువంటి మాట. సరే, నెక్స్ట్ ఇగో చిన్నపిల్లలకు సంబంధించి ఈరోజు ఇక ఇంట్లో ఉంటే ఊకేటట్టు వాళ్ళని ఆడించాలని చెప్పేసి ఒక బస్సుకు ఒక చీరను కట్టేసి అక్కడ ఊపుతున్నటువంటి పరిస్థితి. ఇదంతా ఫ్రీ బస్సు గురించి మనం మాట్లాడేది. అగో మంచిదే కదా, చిన్నపిల్లల్ని నిద్ర వచ్చడానికి కూడా ఈరోజు మహిళా ఫ్రీ బస్సు అవుతుంది, హ్యాపీ. ఇక లాస్ట్గా ఇక టైం లేదు, పొద్దుగా ఎక్కడ పోవాలి, అక్క లోపలే బ్రష్ చేసుకుని చూడిగా, లోపలనే మొత్తం. అది పల్లపులనా బ్రష్ అదే తెలియదు కానీ అది ఫ్రీ బస్సే. రైట్ అక్క, జర్ర రాగు. ఇక ఇదంతా ఫ్రీ బస్సు గురించి సీతక్క చెప్తున్నటువంటి మాటల్లో ఏం జరుగుతుందనే దాని మీద మీ అందరికి ఒక సినిమా టైప్, అంటే చూడాలి అసలు ఏం జరుగుతుంది, సోషల్ మీడియా ఏం జరుగుతుందంటే. ఇక్కడ నాకు తెలిసి వీళ్ళు సోషల్ మీడియాలో ఎంతగానో ఉంటారో నాకు తెలియదు, ఇప్పటికే అంటనే ఉన్నారు కదా మా సోషల్ మీడియా చాలా వీక్గా ఉంది, మేము అసలు ఏం నిజంగా వీకే. చూడాలి ఏం జరుగుతుంది ఫ్రీ బస్సులో. ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడింది ఏంటి, ఆయన బస్సులో రకరకాల అయి నడుస్తూ ఉన్నాయి, కొంచెం రీల్స్ కూడా కొన్ని రీల్స్ ఇంకా మన దృష్టికి రావట్లేదు, అవన్నీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు అవి కూడా చూసే ప్రయత్నం చేస్తా. అంతకంటే ముందు అక్క మాట్లాడింది చూసినాం కదా మనం, ఇక్కడ దాకా వస్తే కొంతమంది అస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. కేవలం ఉచిత బస్సు ప్రయాణం ఉంది కాబట్టి ఇష్టం ఉన్నట్టుగా మరి ప్రయాణాలు చేస్తున్నారు. చెడుపు చేస్తలేరా? ఇప్పటిదాకా మీరు చూసిరు కదా, ఇష్టం ఉన్నట్టు ఎట్లా చేస్తారు అంటే ఏమంటారు, పళ్ళు తోగడానికి ఉచిత బస్సు, కూరగాయలు అమ్ముకోవడానికి ఉచిత బస్సు, ఎల్లిపాయలు పొట్టు తీయడానికి ఉచిత బస్సు, ఇక కొట్టుకోవడానికి ఉచిత బస్సు, రకరకాలు నడుస్తూనే ఉంటాయి. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఎట్లా మాట్లాడతారో మరి నాకైతే అర్థం కావట్లేదు. కొంతమంది ప్రత్యేకంగా వీడియోలు తీసి పెడుతున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని మాట్లాడించండి. అదే టైంలో సరే 100 కిలోమీటర్ గుర్తు చేసిన కూడా ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ లేదా వరంగల్ నుంచి హైదరాబాద్ ఇట్లాంటి క్రమంలో వాళ్ళు ఏదైనా మార్కెట్ లో కొనుక్కొని ఇంటికి పోయేసరికి పొద్దుపోతుంది, చీకటి అవుతుంది, మళ్ళీ అదే పని కదా అనుకొని వాళ్ళ బ్యాగ్ లో ఉండదు, వాళ్ళు కూర్చున్న సీట్ కానే ఎల్లిపాయలు ఊడ్చుకుంటున్నారు, లేకుంటే ఏదో పుట్టుకున్నారు, ఏదో వాళ్ళు ఉన్న సీట్ కాడ వాళ్ళు ఏదో పని చేస్తారు. ఇది వాళ్ళు ఉన్న సీటు కాడ మేము కూడా అదేం తప్పు చెప్పట్లేదు, మేము కూడా ఏం మాట్లాడట్లేదు. సీతక్క గారు, మీరు క్లియర్గా మీరు ఒక మాట మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే ఉందో మహిళల మీద ఇంత మాట మాట్లాడుతున్నప్పుడు, నిండు సభలో ఒక మహిళను అంత పెద్ద మాట అన్నప్పుడు మీ అన్న ఏం చేసినట్టు? ఎక్కడ పోయింది నీ బీసీ కమిషన్? ఏది సుమోటోగా ఎందుకో కేసు తీసుకోలేదు? ఈరోజు యావత్ రాష్ట్ర ప్రజల నిఘా మొత్తం చూస్తున్నటువంటి అసెంబ్లీలో కూడా ఆ మాటలు మాట్లాడితే సప్పుడు చేయవు. మహిళలకు అన్యాయం జరుగుతున్నప్పుడు సప్పుడు చేయవు. మహిళ ఒక అంధ మహిళ మీద రేపులు అటెంప్ట్లు అవుతున్నప్పుడు సపోర్ట్ చేయలేదు. ఈరోజు చాలామంది హాస్టల్లో పిల్లలు చిన్నపిల్లలు ఉరేసుకొని చనిపోయి లేకపోతే వేరియస్ ఇష్యూస్ మీద చనిపోతే సపోర్ట్ చేయవు. ఈరోజు కేటీఆర్ గారు ఒక మాట, ఎస్ తెలంగాణలో చాలా సవాలక్షగా ఉంటాయి అంటే మనం మాట్లాడే విధానం మీరే చెప్తారుగా, నిండు అసెంబ్లీలో నీ అమ్మ అంటేనే అసలు అది బూతు కాదని చెప్పినటువంటి స్పీకర్లు మనం చూసినాం. అప్పుడు కూడా నువ్వు సపోర్ట్ చేయలే. ఎవరు ఈ దానం నాగేంద్ర అనే వ్యక్తి. ఇట్లాంటి దాన్ని పట్టుకొని ఇలా నువ్వు సుమోటోగా కేసులు వేసుకున్న తర్వాత మహిళలు అందరు మహిళలే అక్క. అందుకనే పెట్టినాం, ఈ బీజీ మేము ముట్టిగా పెట్టలేదు. మహిళలు పార్టీలకు ఒక మహిళ, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మహిళలు వేరే మహిళలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలు వేరే మహిళలు,
సిపిఎం పార్టీలో ఉన్న వేరే మహిళలు వేరే, అట్లా ఉండదక్క. అందరూ మహిళలే, నువ్వు కూడా ఒక మహిళా ప్రతినిధివే. ఆ మహిళా ప్రతినిధి దాంట్లో చూసుకునేటప్పుడు నేను ఏం చెప్తా అంటే ఆచితూచి మాట్లాడాలి. ప్రతిదీ ఏం జరుగుతుంది సమాజంలో ఎక్కడ పోతుంది, నువ్వు పెట్టిన స్కీమ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది, నువ్వు పెట్టిన స్కీమ్ వల్ల ఎంతమంది బాగుపడుతుర్రు, నువ్వు పెట్టిన స్కీమ్ని ఎంత మిస్యూజ్ అవుతుంది, ఇవన్నీ కూడా ఖచ్చితంగా నువ్వు తెలుసుకున్న తర్వాత ఇట్లాంటి వీడియోస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఇష్టానుసారంగా మాట్లాడేసి ఏదో రాజకీయ విమర్శ చేయాలని చెప్పేసి, నీ చేతిలో అధికారం ఉందని చెప్పేసి ఇవన్నీ చేసిన తర్వాత రేపు పొద్దున ప్రజానికంలో మీకంటూ ఒక మంచి పేరుంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకున్న పేరు ఎక్కడ, ఈరోజు మీరు మంత్రి అయిన తర్వాత మీరు ప్రతిరోజు మీ గ్రాఫ్ ఎలా కిందికి సాగుతుందో మీరే చూసుకోవాలి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ స్కామ్ ఏదైతే ఇసుకకు సంబంధించిన దాని మీద కనిపించిందే మీ పేరు బయటకు వచ్చింది. ఇవన్నీ మీరు చూసుకున్న తర్వాతనే మాట్లాడాలి. గురువింద గింజలు ఒకటే తిరిగి ఉండవు, ఒకసారి పైకి ఎగిరేసి ఒక తిరిగి ఉంటాయి, కింద ఒక తిరిగి ఉంటాయి. అందుకనే చెప్తా ఉన్నా, ప్రతి ఒక్క మహిళని కూడా మహిళ లెక్క చూడండి. మహిళలందరూ కూడా మహిళలే. ఎవరు అవమానించినా, ఎవరు వాళ్ళ ఏజ్ చేసినా కూడా అది తప్పే. ఆ తప్పుకు సంబంధించిన దాంట్లో మాత్రం దాంట్లో పార్షియాలిటీ చూడొద్దని చెప్పేసి నేను స్పష్టం చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.